నిన్న నా ఈ గెటప్ చూసి మీలో కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని గుర్తిచ్చా. అందుకని మళ్ళీ పెట్టుకున్నా. మీకు అలవాటు అవ్వాలని చెప్పి. సో దట్ నెక్స్ట్ టైమ్ నాకేదైనా ఇష్యూ పెట్టుకున్నా గూడా మీరు అప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారని. చూసారా? చిన్నులు గున్నులు మీకోసం నేను ఎంత ఆలోచిస్తానో అదే మీరు నా కోసం ఆలోచిస్తున్నారా? ఆలోచించే వాళ్ళైతే లైకులు కొట్టకుండా ఉంటారా? సర్లేండి. మన ఈ మధ్య తరగతి ప్రేమల మధ్యలో ఈ కమర్షియల్ యాంగిల్ ఎందుకు గాని ఎపిసోడ్ 2 కోసం మాట్లాడుకుందాం. అబ్బా! మావా క్రింజ్ అనేది చిన్న పదం అయిపోద్దేమో. కష్టమే. ఇట్టాగే కనుక వెళ్తే కనుక అద్భుతం చూస్తాం మనం. చూడడం వాళ్ళు మాత్రం మిస్ అయిపోయినట్టే. వాళ్ళు మనం ఏం చేయలేం. చూసిన వాళ్ళ వరకు మాత్రం నేను ఫీల్ అయ్యింది మీరు ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి మీరు ఫీల్ అయ్యేది నేను ఫీల్ అవుతున్నాను. ఒక మాట చెప్పుకొని ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. అదేంటంటే సిద్ధు సోనియా వాళ్ళ హస్బెండా బాయ్ ఫ్రెండ్ ఏమంటారు? అంటే పెళ్ళి అయిపోతే హస్బెండ్ వైఫ్ అంటారు. ఈ డేటింగ్ ఉన్న వాళ్ళు ఏమంటారు? లవరా ఏవాళ్ళు అయ్యా. సోనియా వాళ్ళ పార్ట్నర్ సిద్ధు మా నాలాగా అమాయకుల్లో ఉన్నాడు మా తమ్ముడు. ఎందుకంటే ఈ బ్రిట్టో సందేలు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని లోపల తీసుకురావడానికి ఏదో టాస్క్ పెట్టి మమ అనిపిస్తారు. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ అబ్బాయి అంటే ఆ టైం లోపల రావాలా లోపలికి, ఆ టైం అయిపోయిందని ఎలా తెలిసిద్ది అని చెప్పి శ్రీముఖిని అడుగుతున్నాడు. అడిగినట్టున్నాడు. శ్రీముఖి చెప్తుంది సిద్ధు సిద్ధు ఇటు అక్కడ చూడు అక్కడ రెడ్ లైట్ కనిపిస్తుందా, ఆ రెడ్ లైట్ వెలిగే లోపల వీళ్ళకి టాస్క్ కంప్లీట్ చేయాలన్నమాట అని చెప్తుంది. తమ్ముడు సిద్ధు నీకు తెలియని విషయం ఏంటంటే ఆ రెడ్ లైట్ అప్పటికి ఎలగదమ్మా. అసలు నాకు తెలిసి దానికి కనెక్షన్ కూడా ఇచ్చుండరు, వైరు బొక్క అని చెప్పి వాళ్ళు లోపలికి రావాలని రాసుకున్నారు. అది జరిగింది అంతే. ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అబ్బా అద్భుతమేనయ్యా. సో స్టార్ట్ చేయాలిగా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇక ఎవరెవరికైతే ఎపిసోడ్ నచ్చలేదో, అసలు నాకు తెలిసి నచ్చలేని వాళ్ళు లైక్ కొట్టండి అన్నదానికన్నా కూడా చూడని వాళ్ళు లైక్ కొట్టండి అంటే ఎక్కువ లైక్లు వస్తాయేమో. నచ్చని వాళ్ళు, చూడని వాళ్ళు లైకులు కొట్టండి. చూసిన వాళ్ళు నాకు తెలుసు 10% 20% ఉంటారు కాబట్టి సరే మీ లైకులు కూడా కావాలి, కొట్టండి. ఏదో ఒకటి చేయండి, అందరూ లైకులు కొట్టండి. సో దట్ కొద్దిగా నాకు తెలిసి నచ్చని వాళ్ళు అందరూ లైకులు కొట్టినా ఒక 10,000 వ్యూస్కి 2,000 లైకులు వస్తాయేమో. షో అలా ఉంది, మరి ఏం చేయలేము. సరే స్టార్ట్ అయింది. అందరూ లోపలికి ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. ఇక్కడ ఒకటి మిస్ అయింది మా. ఏంటి అంటే అదే ఒక చెంబు పెట్టి అందులో బియ్యం పెట్టేట తన్నిస్తారు చూడండి కొత్త కోడలు చేత, అలా కూడా పెట్టాల్సింది. అంటే అంత ఓవర్ యాక్షన్ చేశారు, రైట్ లెగ్ అది ఇది అని చెప్పి. ఇంకా నేను ఎవరో ఒకళ్ళు ఎత్తుకొని తీసుకెళ్ళా, వాళ్ళు ఎవరో ఎత్తుకొని తీసుకెళ్ళి అది మన ఇంట్లో లేడీస్ చూసి నువ్వు ఎప్పుడైనా నన్ను ఎత్తావా అని చెప్పి వాళ్ళు కాల్ చేసి చెడిపోద్దు మా సమాజం. ఎలా అయితే వాళ్ళ ఒక్కొక్కరు నవ్వుకుంటా ముస్లింలు నవ్వుకుంటా లోపలికి వెళ్ళారు మొత్తానికి. దాని తర్వాత ఈ సోనియా వాళ్ళ పేరు నోకరాజు వాళ్ళ పేరు తిరుగుతున్నారు. సోనియా అంటే నోకరాజు ఎక్కడున్నావు అమ్మా ఎక్కడున్నావు అమ్మ అంటే నోకరాజు అంటాడు ఎక్కడండి మీ నీడలా మీ వెనకే ఉన్నారు అంటున్నాడు. అయ్యా మీ అందరికీ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళకి నీడలా ఉంటే చాలు, పక్కన వాళ్ళకి నీడలా ఉండాల్సిన నెసిటీ లేదు, అది అవసరం లేదు, జోక్గా కూడా అవసరం లేదు. నన్ను అడిగితే పక్కన సిద్ధు కూడా అంటాడు మా వెనకాల అని చెప్పేది అనబోతున్నాడు. అక్కడ కట్ అయింది. సో సీరియస్గా అన్నాడు. మరి తర్వాత ఏం జరిగిందన్నది తెలియదు. కానీ దాని తర్వాత ఇంక డ్యాన్సులు చేసుకున్నారు, హగ్గులు చేసుకున్నారు. అందుకని అది 10ంటికి వేసారు, తప్పు లేదు. 11ంటికి వేసిన కూడా తప్పు లేదు. కొన్ని ఉన్నాయి, ఇంకేం చేయలేము. అంటే వీళ్ళు లైసెన్స్డ్ కప్పులే కాబట్టి పర్లేదులే అనుకున్నా కూడా టీవీ మీద కొంచెం చూసేటప్పుడు కొద్దిగా ఇదిగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కొంచెం దూరం ఉంచి పెద్ద పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరిని పడుకోబెట్టేసి చిన్నపిల్లల్ని వాళ్ళు టీవీ పెట్టుకొని చూడటానికి కోసమే 10ంటికి స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత అంజలి పవన్ వాళ్ళిద్దరూ కూర్చున్నారు. టైం దొరికింది, ఇప్పుడైనా మాట్లాడు అంటున్నాడు. మేడం నాకు అర్థం కాల, మీకు పెళ్ళి 11 సంవత్సరాలు మీరు మాట్లాడుకోవడానికి ఇప్పుడు దాకా టైం దొరకలేదా? నేను ఆశ్చర్యపోయా. నేను తీసుకొచ్చి వెంటనే మా వైపు చూపించాను, చూసావా నేను చూడు మనకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నావు అని చెప్పి. ఇక్కడ ఇంకోటి ఉంది, మాట్లాడిన ప్రతిసారి గొడవ స్టార్ట్ చేస్తావు, చాలా స్పేస్ ఉంది ఇప్పుడు, చాలా టైం ఉంది, సో గొడవ పడకుండా మాట్లాడుకోమని. అయితే అబ్బాయి అంటాడు పవన్ వాళ్ళ హస్బెండ్ మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎటో వెళ్ళిపోద్ది, కానీ నమ్మకం ఉంది నాకు, అలాగే ధైర్యం వచ్చింది, వెళ్ళిపోయే లోపల నీతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో చెప్పేస్తాను. పవన్ని చూసిన తర్వాత నాకు మన సమాజంలో ఉన్న చాలామంది మొగుళ్ళ పరిస్థితి గుర్తొచ్చింది మామ. 11 ఏళ్ళు అయినా పవన్ పాపం ఇంతవరకు మనసు విప్పి చెప్పాలనుకున్న విషయాన్ని ధైర్యంగా చెప్పలేకపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ధైర్యం వచ్చిందంట, ఒక నమ్మకం వచ్చిందంట, వెళ్ళిపోయే లోపల నేను చెప్పాలనుకుని చెప్పేస్తా అన్నాడు. అంటే ఈ సమాజంలో ఎంతమంది భర్తలు భార్యలకు భయపడో లేదంటే ఇంకోటో పాపం వాళ్ళ లోపల ఎన్ని విషయాలు దాచుకున్నారన్న విషయం ఈ సీన్ మనకు తెలియజేస్తుంది అధ్యక్ష. చూడండి భార్యలు చూడండి, అయిపోయిన తర్వాత కట్టేయటం కాదు, వెళ్ళి మీ హస్బెండ్ దగ్గర కూర్చొని బుజ్జి కన్నా ఏవో ఉంటాయి కదా ముద్దు పేర్లు చిన్ని నాన్న అని పిలిచి నువ్వు నాకు ఎప్పుడైనా సరే చెప్పాలనుకున్నది చెప్పుకోలేనిది ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పు, నేను నిన్నేమన్ను అని చెప్పి ప్రేమగా మాట్లాడి తెలుసుకోండి. ఊరికే చూసామా నవ్వామా రివ్యూ చూసామా అలా కాదు, అది సంగతి.
పాపం అనిపించింది నాకు. అది నిజంగా ఏదో ఉంది, అది స్క్రిప్టా లేదు నిజంగా చేస్తున్నారా అని తెలియదు. స్క్రిప్ట్ అయితే ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ, నిజం చెప్తున్నా. నిజంగా ఏదైనా ఉంటే మాత్రం ఐ డోంట్ నో. దీని తర్వాత వచ్చింది అల్టిమేట్. ఇక్కడి నుంచి ఇది క్రింజ్ పవర్ అనమాట. మ్యాడ్ స్క్వేర్ లైక్ క్రింజ్ స్క్వేర్. ఇది ఏంటంటే వాయిస్ ఒకటి వచ్చింది. ఆయన ఎవరయ్యా అంటే ప్రేమ గురువు అంట. మా పిల్ల బచ్చి వాయిస్, ఆయన ప్రేమ గురువు. అది చూడంగానే నాకు ఆ వాయిస్ అనగానే ఇలా పరిస్థితి ఏంట్రా అని అనిపించింది. ఆ లవ్ మ్యాన్షన్లో మీ ప్రేమ ప్రయాణం సాఫీగా సాగడానికి, మీ మనసులో ఏదైనా ఉంటే పంచుకోవడానికి, మీ కన్నీళ్లు తొడవడానికి నేను తోడు ఉంటా అంట. మరి వాళ్ళ హస్బెండ్లు వైఫులు దేనుకున్నారు? నువ్వెవరయ్యా వాళ్ళ కన్నీళ్ళు తొడవడానికి, నువ్వెవరయ్యా ఓదార్పు చేయడానికి, ఓదార్పేత్త చేయడానికి? వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దుడుచుకుంటారు ఏంటో. దాని తర్వాత ఇంకోటి చెప్పాడు, మీలో ఏమైనా గొడవలు ఏమైనా ఉంటే, ఏమైనా అయితే సరైన సలహాలతో సూచనలతో మిమ్మల్ని నడిపే బాధ్యత నాది. ఎక్కడికి? కోర్టుకా? ఎక్కడికి నడుపుతావా? నాకు అర్థం కాలేదు. వాళ్ళ మధ్యలో గొడవలు అయితే ఈయన తీరుస్తాడంట. వచ్చాడు పెద్ద మనిషి. ఏదైనా అయ్యి మీరు ఇచ్చే సలహాల వల్ల వాళ్ళు విడిపోతే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ? సరే, నేను ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎఫ్ఎం వినేవాడిని. అందులో వచ్చేది లవ్ గురు అని చెప్పి. కొంతమంది ఏదో మాట్లాడు, ఆయన ఏదో మాట్లాడాడు. అప్పుడే నాకు అది కామెడీగా అనిపించేది. ఇది చూసిన తర్వాత ఇంకా కామెడీగా అనిపించింది. ఎవరు సీరియస్గా తీసుకోవద్దా, ఇది జస్ట్ మనం ఫన్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఒకటి రెండు చోట్ల లైన్ దాటేసి ఏదైనా అనేసినట్టు ఉంటుంది. అనేస్తాం కూడా. అనేస్తే మీరు లైట్ తీసుకోవాలి, మరి తప్పదు. మరి కామెడీ చేసేటప్పుడు కొంచెం ట్రాజడీలు అన్నీ జరుగుతూ ఉంటాయి. నేను కూడా ట్రై చేస్తాను. దీని తర్వాత హార్ట్ సేవ్ గెలుచుకున్నారు కదా. ఏంటో ఒక రూమ్ కీ ఇవ్వడానికి ఇంత అనిపించింది. అక్కడ హాఫ్ హార్ట్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర హాఫ్ హార్ట్స్ ఉన్నాయి. వెళ్ళి దాన్ని అటాచ్ చేయండి అన్నారు. వెళ్ళి దానికి అటాచ్ చేశారు. అటాచ్ చేసిన తర్వాత ఏమైంది? అది ఫుల్ హార్ట్ అయింది. ఆ ఫుల్ హార్ట్ అవటం వల్ల ఏమైనా అయిందా? ఏమి అవ్వాలా, అది ఫుల్ హార్ట్ అయింది అంతే. దాని వెనకాల ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ తెచ్చుకోవాలి. దీని బదులు ఏ కలర్ రిబ్బన్ బ్యాండ్ ఇచ్చినా, ఆ రిబ్బన్ బ్యాండ్ దగ్గర ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బాక్స్ తెచ్చుకుంటారు అంటే అయిపోద్ది కదా. ఈ హాఫ్ హార్ట్ తీసుకెళ్ళి అక్కడ ఫుల్ హార్ట్ పెట్టిన తర్వాత అది మెర్జ్ అయిన తర్వాత అక్కడ ఏదైనా అయ్యి జుమ్ అని చెప్పి టెక్నాలజీ ఏదైనా వచ్చి అక్కడ ఏదైనా ఓపెన్ అయ్యి అందులోంచి ఒక బాక్స్, ఒక చెయ్యి చిట్టా బాక్స్ ఏదైనా పెడితే పోనీ ఓహో ఈ హాఫ్ హార్ట్ మ్యాచ్ అయ్యి ఇలా ఏదో అయిందనో, లేదంటే అక్కడ ఉన్న హాఫ్ హార్ట్స్ ఏదైనా టాస్క్ లా పెట్టి మీరు ఎగ్జాక్ట్ రైట్ హాఫ్ హార్ట్తో మ్యాచ్ చేయాలనో కనిపెట్టి అని ఏదైనా సీక్రెట్గా ఏదైనా పెడితే దానికి ఏదైనా అందమో చందమో అర్థమో పర్థమో ఉండేది. అక్కడ ఆల్రెడీ హాఫ్ హార్ట్ ఉంది, ఆవిడ వెళ్ళి పెట్టుకోవటం, ఆ ఫుల్ హార్ట్ చేసి పక్కన బాక్స్ తెచ్చుకోవటం. కొన్నిసార్లు ఇట్లా చూసినప్పుడు ఎంత డంబుగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం చూసుకోవాలి కదా ఏదైనా. ఏంటో అందులో ఆ బాక్సులు లేవు, కీస్ ఉన్నాయి. ఆ కీస్ తీసుకెళ్తే వీళ్ళకి బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక కీ తీసుకెళ్ళి ఏదైనా బెడ్రూమ్ ఓపెన్ చేస్తే అది ఏదో పెద్ద ఏమంటారు, ఏదో హంట్ ఉంటుంది కదా, నిధివేట ఇంగ్లీష్ లేదంటారబ్బా, మర్చిపోతాం. సరైన టైంకి ఇంగ్లీష్ గుర్తొచ్చావు. సరే, ట్రెజర్ హంట్. ఆ ట్రెజర్ హంట్లో ఫీల్ అయ్యారు కాసేపు. ఏం లేదు, ఎవరి రూమ్ వాళ్ళు దొరికింది. ఇప్పుడు కీస్ రానుల్లో 3 జంటలు ఉన్నారు. యాక్చువల్గా 4 జంటలు ఉన్నారు, ఒక జంట బయటికి వెళ్ళిపోయింది కాబట్టి 3 జంటలు ఉన్నారు. ఆ 3 జంటలకి ఏంటంటే వాళ్ళకు ఒక కీ ఇచ్చారు. ఏమి లేదు, వాళ్ళకి డార్మిటరీస్ అని ఉంటాయి కదా, అలాగనమాట. సత్రం లాగా ఒక పెద్ద రూము, అందులో 6 సింగిల్ బెడ్స్ ఉన్నాయి. అంటే 6 కాబట్టి 6 సింగిల్గా పడుకోవాలని ఇచ్చారు. కానీ ఎవరో ఒక పేరు గుర్తులేదు, కానీ ఇద్దరు కలిపి ఒకదాని మీద, సిద్ధు అండ్ సోని అనుకుంటా, వాళ్ళిద్దరు ఒక బెడ్ మీద. కానీ వాళ్ళ కంఫర్ట్ అయ్యా, నేనేం చేస్తాను దానికి? వాళ్ళ కంఫర్ట్, వాళ్ళు అలా పడుకున్నారు, మనం ఏం చేయలేం. దానికి కూడా అమ్మాయి తర్వాత క్వశ్చన్ అడుగుతుంది, నువ్వు ఎందుకు అటు తిరిగి పడుకున్నావు, ఇటు తిరిగి పడుకోవచ్చు కదా అని చెప్పి. బాగోదండి, కెమెరాలు ఉన్నాయి కదా. సరే, వీళ్ళందరూ లోపల తీసుకెళ్ళి ఇట్లా ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే రే కెమెరాలు ఉన్నాయా లోపల, రే కెమెరా బెడ్రూమ్లో కెమెరాలు ఏం చెప్పి పలుస్తున్నారు. కెమెరా లేకపోతే చేసేద్దాం, ఐ మీన్ ప్లానింగ్ ప్లాటింగ్ లాంటివి ఏదైనా చేసుకుందామని. మామని కొంచెం కంట్రోల్, ప్లానింగ్ ప్లాటింగ్ లాంటివి చేసుకుందామని వాళ్ళు ఒక వాష్లో చెప్తే అన్ని చోట్ల కెమెరాలు పెట్టారు. చివరికి అక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది కదా, అందులో కూడా కెమెరా పెట్టారు. దానివల్ల హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎన్ని గొడవలు వస్తాయి అన్నది వాళ్ళకి అర్థం కావట్లా. వచ్చినాయి, ఇమీడియట్గా వచ్చినాయి, చెప్తాను చూడండి. దాని తర్వాత నోకరాజు నైట్ అయినట్టుంది, కెమెరా చెప్తున్నాడు. బిట్టో అండ్ సంధ్యా గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఏదో ఒపీనియన్ చెప్పమంటే చెప్పాం కానీ వాళ్ళ పేరు, బట్ వాళ్ళు వెళ్ళిపోవటం అలా బాగాలేదు, సో వాళ్ళ లోపల తీసి రండి అని చెప్పి లేదో మాట్లాడుకున్నట్టున్నారు. ఆయన కెమెరాకి రిక్వెస్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ డే అయింది. శాండ్రా గారు, నెక్స్ట్ మహేష్ గారు, వాళ్ళిద్దరు బయట సోఫాలో కూర్చున్నారు. శారీ ఎలా కట్టుకోవాలి, నేను వాష్రూమ్లో కట్టుకోలేను. అరే ఇది పెద్ద సమస్య యాక్చువల్గా. అంటే వాష్రూమ్లో ఎట్లా ఆల్రెడీ తట్టుకుని మళ్ళీ శారీ కట్టుకోవటం, ఇదే ఆ డ్రెస్సింగ్ ఏరియాలో కూడా కెమెరా పెట్టుకుని ఉంటే అలా కట్టుకుంటారు కదా. సరే, దానికి మహేష్ ఏమంటే సర్లే పంజాబీ డ్రెస్ వేసుకో, ఇక్కడ ఏదైనా లక్కీగా అటు సైడ్ రూమ్ ఏదైనా వస్తే, మరి అటు సైడ్ రూమ్స్లో నాకు డిఫరెన్స్ ఏం కనిపించలేదు, కానీ మరి ఏమైనా అక్కడ స్కోప్ ఉందేమో, వస్తే అప్పుడు కట్టుకుంది, కానీ ఎక్కువగా ఆలోచించుకో అన్నాడు. పెద్ద మనిషి పెద్ద తరహాలు ఇలా అన్నారు. శాండ్రా గారు ఎక్కువ ఆలోచించట్లేదు, షేరింగ్ మై థాట్స్ అంతే, దానికి కూడా ఆలోచించి మాట్లాడి నువ్వు మనిషి అసలు అర్థం చేసుకోయింది అన్నట్టు ఆవిడ ఏదో వేసాడు. ఇలాంటివి చూస్తున్నప్పుడు కొద్దిగా భయం వేస్తుంది. భయం వేసింది నాకు.
ఇందిరా వీళ్ళు చిన్న విషయానికి ఏదో గొడవ పడేటట్టున్నారు అని అనుకున్నా. అనుకోగానే నెక్స్ట్ వెంటనే మహేష్ గారు అరే బాగా టైట్గా ఉన్నావు కదా, ఇప్పుడేం ఆలోచించుకు అంటున్నా అని చెప్పి కట్ చేయగానే మళ్ళీ ఇద్దరు పక్క పక్కన చేరిపోయారు. చిన్నులు గున్నులు అన్నట్టు మళ్ళీ క్యూట్గా అమ్మయ్య ఆ మూమెంట్ కాదు, నాకు అమ్మయ్య మూమెంట్ వచ్చింది. ఎక్కడ గొడవ పడేది అనేది చేస్తారా, ఏం చూడాల్సి వస్తుంది భయం వేస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే అందరూ ఒకేలా చూడరు కదా, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కెరీర్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ షోకి వెళ్ళి గొడవ పడ్డాము, దాని తర్వాత కొన్ని ఇక్కడైనా బయట జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, అదనమాట సంగతి. అనవసరంగా ఈ షో పెట్టారేమో అన్న థాట్ టుక్కుని ఒక సెకండ్ వచ్చి ఒక సెకండ్ వెనక్కి వెళ్తుంది. షో ముందు జరిగే కొద్ది ఏమవుతుంది అన్నది చూడాలి. దాని తర్వాత కళ్యాణ్ అండ్ కళ్యాణ మధ్యలో మన బిగ్ బాస్ కళ్యాణ, మన కళ్యాణ్ ఎందుకు ఓకే, వాసంతి వాళ్ళ హస్బెండ్ కళ్యాణ్, వాళ్ళిద్దరు అనమాట. కళ్యాణ్ నోకరాజు చెప్తారు, కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే చూడగానే ఇన్నోసెంట్ ఫీలింగ్ నీ ఒక్కడి మీద వచ్చింది అని చెప్పి కళ్యాణ్ నోకరాజుగా అంటున్నారు. భయ్యా నోకరాజుని చూస్తే నీకు ఇన్నోసెంట్ అంటే ఫీలింగ్ వచ్చిందంటే నువ్వు నాకు ఇన్నోసెంట్గా కనిపిస్తున్నావు, నీలో ఉన్న ఇన్నోసెన్స్ తెలుస్తుంది. నోకరాజు ఎన్ని డక్కముక్కలు దీన్ని ఇక్కడ వరకు వచ్చాడు తెలుసా, ఆయన ఇన్నోసెంట్ అయింది. సో ఏదో జరిగింది, ఏదో వీళ్ళు జోకులు వేసుకోవటం ఏదో జరిగింది మొత్తానికి, అది నెక్స్ట్ వస్తుంది. దాని తర్వాత నోకరాజు పక్కన వేరే వాళ్ళు చెప్తాను, మొన్న ఏదో ఫస్ట్ ప్రోమోనో ఫేక్ ప్రోమో ఏదో అన్నాడు, ఆ ప్రోమో షూట్లో ఏదో సరదాగా ఏదో అన్నాడు కదా, సో అది మనసులో పెట్టేసుకున్నాడు, అక్కడే చెప్పేసి ఉంటే బాగుండేది అని చెప్పి. ఈ జోకులు వేసే వాళ్ళు కొంచెం చూసుకొని వేసుకోవాలి, లేదంటే రేపు ఆయనకి ఎల్లుండి మనకి అందరికీ ఎక్కడైనా సరే లైన్ దాటింగ్ ఎక్కడ తప్పుగా అనేసాం అని చెప్పి పట్టుకొని లాగేసి పీకేసి అసలు మామూలుగా ఉంటుంది. దాని తర్వాత ఇష్యూలు ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, అందరూ ఏంటి రోజు రాత్రిపూట్ల ఏదో ప్యానల్స్ పెట్టుకొని యూట్యూబ్లో ఒక చోటకి చేరి అక్కడ డిస్కషన్లు, ట్విట్టర్లో స్పేస్లు, బూతులు అనేది చాలా చిన్న విషయంలో మారిపోయింది. ఏదేదో చేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అయ్యా ఓ పక్క హరీష్ అన్న ఏదో చెప్తా ఉన్నాడు, ఏంటంటే హ్యూమర్ రావాలంటే బాగా తెలుసుకున్నాడు, క్లోజ్గా ఉండాలని. ఇంకో పక్క ప్రియాంక శివ్ గారి వాళ్ళ రొమాన్స్, వాళ్ళు హగ్గులు కిస్సులు, వాళ్ళ ట్యాంజెంట్లు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకో సైడ్ ఏమో శాండ్రా మహేష్ గారు, వాళ్ళని చూస్తుంటే ఓవర్గా ఉంది, వీళ్ళని చూస్తుంటేనేమో భయంగా ఉంది, వీళ్ళు ఏం చేస్తారని అదేదో బట్టలు సర్దుకోలేదని చెప్పి మళ్ళీ గొడవ పడుతున్నారు. మళ్ళీ ఏదైనా సడన్గా నేను ఏదో చేస్తాను ఆ టైంకి ఏదో చేసుకుంటాను ఆయన అంటే మళ్ళీ సడన్గా ఆ టాస్క్ ఏదో వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం, అప్పుడు దొరక్క అది అని చెప్పి ఆవిడ చెప్పే కదా, అలా అలా వీళ్ళు వస్తున్నారని భయంగా అనిపిస్తూ ఉంది, ఏమవుతుందో ఏంటి అని చెప్పి. దాని తర్వాత నటరాజు మాస్టర్ గారు నీతు గారికి ఏదో వేలు బెనికిందో ఏదైతే అప్పుడు ఏదో మసాజ్ చేసినప్పుడు అలా ఉండిపోయిందంట. హరీష్ గారు ఏమంటున్నారంటే ఆయన సున్నితత్వం తెలుస్తుంది ఆ విషయం, అంటే అలా చెప్తుంటే ఆయన సున్నితత్వం తెలుస్తుంది, ఆయనే కనుక డాక్టర్ ఏంటో ఎంత బాగుండేది అని అన్నారు. అది అన్న నాకు ఓకే మాట్లాడదాం, దీని తర్వాత ఏం జరిగిద్దో చూద్దాం, తెలుసుకుందాం, వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ వస్తుందా ఏమొస్తుందా, రాకూడదే అని అనుకున్నాను నేను, రాలా. ఎందుకంటే హరీష్ అన్న మొదలెట్టి పక్కన ఈ లోపల సిద్ధన్ సోనియా వీళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ మిలీనియల్స్, వీళ్ళు జెంజీ అనుకుంటా. నాకు జెంజీ మిలీనియల్స్ బెటర్ అనిపించింది, ఎందుకంటే వీళ్ళు చూడండి ఈవిడ ఏదో ట్రై చేసి మన ప్యారడైజ్ రూమ్ ఇంకో ఏదో రూమ్ ఉన్నట్టు ఉంది, లేదంటే వెయిటర్ రూమ్కి ఎక్కడికో చోటుకి వెళ్దాం సిద్ధ అంటామంటే ఏమంటుందంటే ప్రయాణం పక్కనే ఉంటే మనం ఎక్కడున్నా ఒకటి, అది అడవైనా కొండైనా తుప్పలైనా తప్పలైనా ఏమైనా సరే ఏదైనా ఒకటి, గులాబీ రేకులైనా దానికి ఉన్న ముళ్ళైనా అని చెప్తుంది. నేను అమ్మమ్మ ఏం చెప్తున్నావు ఏం చెప్పి షాక్ అయ్యా. ఈ నిబ్బి డైలాగ్ అదే వాళ్ళని అనట్లేదు, అంటే ఇలాంటి డైలాగ్స్ విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన ఎంత అదృష్టవంతులు అంటే మేము అనమాట, మా బ్యాచ్ మేము ఏదో 90s పుట్టేసి బతికిపోయాం. కానీ లేదంటే ఇలాంటి డైలాగులు చెప్పాలంటే స్క్రిప్ట్ ఇచ్చినా కూడా కష్టమే, కొద్దిగా కష్టంగానే ఉంటుంది, మరి తట్టుకోవాలి. సో ఇలాంటివి చెప్తా ఉంటే అంటే నేను కొంచెం ఫార్వర్డ్ చేసుకున్నా, నెక్స్ట్కి వెళ్దాం అని చెప్పి ఇంక ఆ మాటలు ఈ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ హరీష్ అన్న స్టార్ట్ చేసి హరీష్ అన్న హరిత గారు వాళ్ళిద్దరు కూర్చున్నారు. నటరాజ్ మాస్టర్ మ్యారేజ్ డేకి తడబాటు అంటే ఆ క్వశ్చన్ ఏదో చెప్పలేకపోయేది అయింది. సో అది ఫస్ట్ రెడ్ ఫ్లాగ్, అంటే నటరాజ్ మాస్టర్ దగ్గర ఉన్న రెడ్ ఫ్లాగ్స్ చెప్తున్నారు కదా. సెకండ్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే చలి వేస్తుందంటే ఇచ్చేయచ్చు ఇవ్వలేదు అని. నీకు నేను రివ్యూ చెప్పాను కదా పాయింట్, అది ఇక్కడ ఉపయోగపడింది అనమాట. అదేంటంటే హరీష్ గారు హరిత గారికి చలేస్తుంటే ఆయన బ్లేజర్ తీసి కోట్ తీసేసి ఇచ్చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వాల. సో ఆయన ఈ పాయింట్ రేస్ చేశారు అనమాట. మరి వాళ్ళు చలేస్తుంటే నిన్న మనం కూడా ఎలా ఏంద్ర ఎంత తక్కువై కూర్చున్నారంటే చలేసింది మావా మళ్ళీ ఎట్టయితే రోజుకి అప్పాజీ చెప్పలేము, సారీ గైస్ ఐమ్ రియల్లీ సారీ, మీకు చలేసింది, మీరు దగ్గర కూర్చుంటే నేనే తప్పుగా అనుకున్నా, అలాని చెప్పారు మీరు దగ్గరికి కూర్చున్నారు సరే. సో నటరాజ్ మాస్టర్ గారు ఇవ్వలేదు అని చెప్పి హరీష్ గారు ఇక్కడ చెప్తున్నారు. అంతేగాని వాళ్ళ పేరు మధ్యలో ఏమైంది, ఏం డిస్కషన్ అయింది, ఎందుకు ఇవ్వలేదు అన్నది మనం ఎట్టా చెప్తాం, అది ఇవ్వకపోవడం తప్పు అన్నట్టు మాట్లాడేది. సర్లే అనుకున్నాను నేను. దాని తర్వాత నెక్స్ట్ ఒక వాళ్ళ పార్ట్నర్ చలితో చచ్చిపోతుంటే
టైటానిక్ ఉదాహరణగా చెప్పారు. జాక్ ఎలాంటి త్యాగం చేశాడు, ఏం త్యాగం చేశాడు రోజు కోసం. అక్కడ నీళ్ళల్లో అక్కడ ఉన్నది ఒక చెక్క ముక్క అయితే ఇద్దరం ఆ చెక్క ముక్క మీద ఇద్దరం ఉంచలేమని చెప్పి తను వెళ్ళిపోయాడు వదిలేసి. ప్రేమ అంటే అలా ఉండాలి అని చెప్పి హరీష్ గారి టైటానిక్ ఎగ్జాంపుల్గా చెప్పారు. అది అన్న నాకు బా ఒక షో, అది స్క్రిప్టెడ్ రియల్ అని పక్కన పెడితే దాంట్లో ఉన్న ఒక పరిస్థితికి ఎగ్జాంపుల్గా ఒక సినిమా. ఓకే, అక్కడ 5 కన్నా మొత్తం అని చెప్పి వాళ్ళు చెప్తారు. 5 అంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళ టీం ఒకటి, వాళ్ళ పేరు ఒకటి, పవన్ అండ్ అంజలి గారు వాళ్ళ పేరు ఒకటి. ఈరోజు చెప్తారు పవన్ గారు ప్యాంట్ వేసుకున్న ప్యాంట్ చిరిగినా కూడా కోట్ ఇవ్వచ్చు కదని. యాక్చువల్గా ఏమైందంటే నిన్న ఆవిడ ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఆయన ప్యాంట్ చిరిగిపోయింది లాంచ్ ఎపిసోడ్. అద్భుతం జరిగింది, దొరకండి, అది ఎక్కడో ఉంటుంది మీరు 2.5 గంటలు చూడాలంటే అయిపోతారు మీరు, మామూలుగా ఉండదు. చిరిగిపోయింది, ఆ సౌండ్ వచ్చింది, ఇరిగిందా చిరిగిందా అని కూడా అనుకుంటారు. అంటే అసలు ఇరిగిన సౌండ్ పెద్ద బొయ్యి సౌండ్ వస్తుంది మోకాల మీద కూర్చుంటే. అయితే దాని తర్వాత ఆయన కొంచెం డిస్కంఫర్ట్గా కూర్చున్నాడు. మళ్ళీ స్టేజ్ మీదకి రమ్మంటే రాలేదు, మళ్ళీ డిస్కంఫర్ట్గా వచ్చాడు. ఇంక రాక తప్పని సిచ్యువేషన్లో వచ్చాడు. ఏమంటే ప్యాంటే కదా చిరిగింది, పైన షర్ట్ పైన కదా షర్ట్ ఇచ్చేయండి అంటే వాళ్ళకి వాళ్ళ మధ్యలో ఏం డిస్కస్ జరిగింది మనకు తెలియదు కదా. దాని తర్వాత నౌకరాజు ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ నౌకరాజు వాళ్ళ ఫోన్ పాస్వర్డ్ కూడా తెలియలేదు అన్న పాయింట్ ఆయన రేస్ చేశారు. ఇంకా వాళ్ళంత హస్బెండ్ అండ్ వైఫ్ కాదు కదా, ఈవెన్ వాళ్ళు డేటింగ్లోనే ఉన్నారు. కానీ సర్లేండి మనకి ఎందుకు ఇదంతా. నెక్స్ట్ సోనియా అండ్ సిద్ధు వాళ్ళు ఖచ్చితంగా మనీ కోసమే వచ్చారు అని చెప్తున్నారు. ఎందుకంటే హౌ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది, అంటే వాళ్ళు హౌ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అన్నది మనకు అర్థమైపోతుంది అని చెప్పి. ఏమంటే వాళ్ళు మళ్ళా అంటే మీలాగా చాలా సంవత్సరాలు అవ్వాలి పెళ్ళి, వాళ్ళకి ఇంకా పెళ్ళే కాల, వాళ్ళ ప్రయారిటీ మనీ. ఈ షోకి మీరు ఎందుకు వచ్చారు అంటే ఏదో మీ పార్ట్నర్తో టైం దొరకలేదనో, లేదంటే మంచిగా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదామనో, అందరికీ తెలుద్దామో మీ ఉద్దేశాలు మీకు ఉన్నట్టు. వాళ్ళ ఉద్దేశమే మనీ సంపాదించడం కోసం వచ్చి ఉంటారు ఈ షోకి. తప్పులేదు కదా, ఎందుకంటే ఈ షో ఎవరు ఫ్రీగా చేయట్లా, అందరికీ ఎంతో కొంత వారానికి 2 లక్షలు 3 లక్షలు జంటను బట్టి ఇస్తూ ఉన్నారు. సో 10 వారాలు అంటే వాళ్ళు 50 lakhs వస్తుంది, దాని బదులు సింగిల్గా 50 lakhs ఇస్తే వెళ్ళిపోతాం. మాకు ఎక్కడైనా డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళ మధ్యలో ఏం లేదు, వాళ్ళు ఎక్కడన్నా ఒకేలా ఉంటారేమో. సో ఈజీగా జడ్జ్ చేశారనిపించింది. నెక్స్ట్ హరిత గారిని అడిగారు అనమాట, నీ ఒపీనియన్ చెప్పు, నువ్వు ఓపెన్గా చెప్పు, ఒకవేళ మనకి 50 lakhs ఇస్తామంటే మనం ఏం చేస్తాం అయ్యి అంటే ఆవిడ లేదు, ఆ సిచ్యువేషన్లో మనీ మ్యాటర్ కాదని. సో వీళ్ళ ప్రయారిటీస్ వీళ్ళ ప్రిఫరెన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి. సో అలా కాదని చెప్పి. సో నెక్స్ట్ ఇక్కడ హరీష్ గారు, అమ్మా ఇది నేను ఆ షేక్ హ్యాండ్ అంటే అమ్మాయిలకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతానంట. నువ్వు గమనిస్తే నేను కొద్ది కొద్దిగా చేస్తున్నాను, ఏదో ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఇట్లా ఇస్తున్నాను, నేను నిన్ను కూడా చూశాను, నువ్వు కూడా కొద్దిగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నావు, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. సార్ అంటే మనం ఒక కేటగిరీ, వాళ్ళు ఒక కేటగిరీ, వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ వాళ్ళ ఫీల్డ్ డిఫరెంట్ కదా. సో మీరు ఏంది ఎన్ని చెప్తా ఉంటే నాకు అవసరమైన నిజంగా అన్ని మాటలు అనిపించింది. సో అలాగే ఇక్కడ ఏం చేశారంటే నాకు నచ్చింది, నా రైట్ సైడ్ ఉన్న వాళ్ళ విషయంలో కొన్ని కండిషన్స్, రిక్వైర్మెంట్స్, డీల్స్ కాంప్రమైజ్ అయ్యి జీవితం మొదలు పెట్టారు అని. నాకు తెలిసి మహేష్ అండ్ శాండ్రా వాళ్ళ కప్పుల కోసం మాట్లాడుతుంటున్నారు. ఈ షోలో జరిగేది ఇదే, ఇది సీరియస్ మ్యాటర్. ఇక్కడ మనం బయట నుంచి జడ్జి చేసి మనం చూసుకొని మనం భయపడి అమ్మో వీళ్ళు ఏమైపోతారు అనుకునే దానికన్నా లోపల వీళ్ళల్లో వీళ్ళు వేసుకుంటారు, వాళ్ళ రిలేషన్షిప్ని వీళ్ళు జడ్జ్ చేస్తారు. అప్పుడు ఏమైందంటే అది కొంచెం బ్యాడ్గా కనిపిస్తుంది, నచ్చదు. మన పేరు మీద ఫోకస్ చేసుకుంటే బెటర్ ఏమో వేరే వాళ్ళ దానికన్నా అని అనిపించింది నాకు. ఎస్పెషల్లీ వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు ఎలాంటి కాంప్రమైజెస్తో ఉన్నారు అన్నది మనం మాట్లాడితే ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఇది హరీష్ గారు చెప్పిన మాట కదా, ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఏ పేరు పర్ఫెక్ట్ కాదు, ఏదో ఒకటి ఉంటుంది. ఈజీగా జడ్జ్ చేసేస్తున్నారేమో, ఈజీగా అనేస్తున్నారేమో అనిపించింది నాకు. ఎన్ని మాటలు కరెక్ట్ కాదేమో అనిపించింది. దీనివల్ల ఇలాంటి మాట్లాడటం వల్ల వాళ్ళ మధ్యలో ఏమైనా తెగిపోయేది ఉండి ఏదైనా ఇంటి ఇంకా నిజంగా తెగిపోయింది అనుకోండి, మనం కూడా కారణం అవుతాం కదా. ఏదైనా ఈ షో కొంచెం కత్తి మీద సాంగ్లాగా ఉంది, ఏదైనా అంటే 2వ ఎపిసోడ్కి కొంచెం ఈ మాటలన్నీ ఏంటన్నప్పుడు అలా అనిపించిందంటే ముందుకెళ్ళి కొద్ది వీళ్ళు ఏం చేస్తారో ఏంటో. నెక్స్ట్ అలాగే భాను గారు కూడా వాళ్ళు కూడా తను తీసుకొచ్చింది. సో ఏదో అంటే ఆ భానుని సెట్ చేద్దాం, భాను గారిని సెట్ చేద్దాం, ఈవెంట్ మేనేజర్ని ఏదో చేశారు అని చెప్పి ఇలా అందరు జంటల గురించి ఒక రౌండ్ వేసుకున్నారు. దాని తర్వాత హరీష్ గారు 100 కోట్లు ఇచ్చి 1000 కోట్లు ఇచ్చిన రంభా ఊరసి మేరకాలు అందరూ దిగి వచ్చిన సరేనా, ఏదైనా సరే నాకేం కావాలంటే నాకు నువ్వే కావాలి, అంటే నా ప్రేమ ఇలాంటిది, నువ్వు తప్పితే నాకేం వద్దంటే ఇంతకన్నా నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకేం ప్రూవ్ చేయగలను. అలాగే మన బాడీలో కాళ్ళన్నది ఏమి చీప్ పార్ట్ కాదు, ఏదైనా ఒకటే. సో అక్కడే ముద్దు పెట్టారంటే ఇంకేంటి అని చెప్పి ఆయనకి వాళ్ళు ఆ పేరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనో, లేదంటే నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పుకోవడానికి ఆయన పడిన తాపత్రయం చూస్తే ముచ్చటేసింది. అంటే రంభా ఓవర్సీ మేనక ఓకే, 1000 కోట్లు ఓకే, ఏదైనా సరే దిగదుడిపే అని చెప్పారు. ఫ్యాక్ట్స్ వద్దులే, ఎందుకురా ఫ్యాక్ట్స్, అందరూ హట్ అవుతారు, ఊరికి హట్ అయిపోతారు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే. సర్లేండి.
సో నేను ఉల్లిపాయలు నిమ్మకాయలు పిండుకోలేదు కదా, ఆ టైంలో నాకు వచ్చింది రియల్ ఎమోషనే అని చెప్పి ఆయన గురించి, అంటే ఆయన పేరు కరెక్ట్గా ఉన్నారు అన్నట్టు, అదే ఎన్ని మాట్లాడుకుని చెప్పడం వల్ల అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరి గురించి కామెంట్ చేసి మన పర్ఫెక్ట్గా నేను ఇది అది అని చెప్పి వాళ్ళు కూడా అదేనేమో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు హూ నోస్. నెక్స్ట్ బిట్రో అండ్ సంజయ్ గారిని చూపించారు. అమ్మా వాళ్ళు చూపించిన తర్వాత వాళ్ళిద్దరికి ఏదో బయట గార్డెన్ ఏరియాలో ఒక టెంట్ వేసి చిన్న బెడ్ వేసి అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ శ్రీమి గారు వచ్చారు. మీరు అలా వెళ్ళిపోవటం మాకు కూడా నచ్చలేదు, జడ్జెస్ కూడా నచ్చలేదు, ఇది కరెక్ట్ కాదని మాకు అనిపించింది, అది ఇదని ఏదైతే సొల్లు ఉంటుందో ఆ సొల్లు అంతా అక్కడ చెప్పారు. ఏమంటే ఇలాంటి విషయాలు డంబుగా అనిపిస్తాయి. మీరు నిజంగా పంపించేస్తే పంపించేయాలి, లేదు ప్రాంక్ అనుకుంటే అక్కడేదైనా ప్రాంక్ చేయాలి. దీని తర్వాత ఇచ్చిన టాస్క్ ఏమైనా పెద్ద టాస్క్ అంటే టాస్క్, ఒక స్టార్ట్ ఉంది, ఒక ఎండ్ ఉంది, బ్రిక్స్ ఉన్నాయి, ఆ బ్రిక్స్ తీసుకొచ్చేసి దాని మీద ప్లాంక్స్ పెట్టాలి, ఆ ప్లాంక్స్ మీద నడుచుకుంటే ఇంటి దొరికి వెళ్ళాలి. ఇందులో ఏమైనా ఉందా విషయం అసలు? పోనీ దీనికి ఏదైనా టైం లిమిట్ ఉందా? ఉండి అక్కడ ఏదైనా టైమర్ పెట్టి 2 నిమిషాలు 3 నిమిషాలు టైమర్ పెడితే చూసే వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. అయ్యో వీళ్ళు వెళ్తారో లేదో, అర్రే నిజంగా వెళ్ళిపెట్టున్నారే అని ఒకటి వేస్తుంది. రెడ్ లైట్ అంట, ఎల్లో లైట్ అంట, గ్రీన్ లైట్ అంట, ఏదైనా బండి పోనెత్తున్నాం ట్రాఫిక్లో ఆగడానికి మారడానికి ఏందో పెట్టారు. పోనీ ఇంత పెట్టారు, కనీసం ఆవిడ డ్రెస్ ఇవన్నీ చూసుకోవాలి కదా ఇల్లు. అది స్క్రీన్ మీద చూస్తే బాగా చెప్పకూడదు కానీ ఏంటో ఏదో ఎల్లో లైట్ అంట, ఎల్లో లైట్ పెట్టినప్పుడు ఆవిడ నడాలి, ఈయన బ్రిక్స్ పెట్టాలి, ఆ బ్రిక్స్ పెట్టి ఆ ప్లాంక్స్ పెట్టుకుంటే వెళ్ళాలి. అయిపోయింది. ఎక్కడే ఇదంతా ఆవిడ చెప్తారు, అలా చెప్తారు అని చెప్పిన తర్వాత ఆవిడ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా. ఇంకా ఇట్లా బిట్రో సంధ్య గారు వెళ్ళిపోయారు కదా, మనకు నచ్చలేదు, జడ్జెస్ కూడా ఇంకొక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు, మీకు ఓకేనా ఏం చెప్పి అనుకోండి. వాళ్ళ కోసం ఆ టీవీలో ఆ టాస్క్ కూడా చూపిస్తారు. చూపించినప్పుడు సిద్ధు అడుగుతాడు, అడిగింది చూపిరు కానీ శ్రీముకి చెప్పింది సిద్ధు రెడ్ లైట్ ఉంది చూసావా, అదే అది అలగాలి అని చెప్పి దానికి బొక్క కనెక్షన్ కూడా ఉండదు. ఈ వేసినప్పుడే ఇరిగిపోద్ది, ఏదో సీరియల్ నా ఫీల్ వచ్చేస్తుంది, స్క్రిప్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. స్క్రిప్టే ఆల్మోస్ట్ ఇదంతా, ఇంకేముంది ఇందులో మనం మాట్లాడుకోవడానికి. సో ఇదంతా చాలా రాసుకునే అంతా సొల్లు, అదే అంతే అనమాట అక్కడ. సో మాటలని కాదు కానీ. సో అయితే లోపలికి వచ్చిన తర్వాత ఇలా మీరు ఒక నలుగురు మిమ్మల్ని నామినేట్ చేశారు కదా, దాని తర్వాత మిగతా వాళ్ళు ఎవరెవరిని చేశారని చెప్పి, అంటే ఎవరెవరు ఇనెలిజిబుల్ ఈ షోకి అని చెప్పి చేశారో మళ్ళీ దాని గురించి మాట్లాడిన తర్వాత శ్రీముఖి గారు వాళ్ళు అడిగారు అనమాట, హరిత హరీష్ గారు ఎవరైనా చేశారు అన్నట్టు మాట్లాడుతుంటే అంజలి గారు పవన్ గారు వాళ్ళని చేశామని చెప్పి అలా వదిలేసి వెళ్ళిపోవడం, అంటే యానివర్సరీకి అలా వదిలేసి వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. యానివర్సరీ పోతే మళ్ళీ నెక్స్ట్ డే, అంటే మా యానివర్సరీ ఎలా ఉంటుందంటే మీ యానివర్సరీ చేసుకుంటాం, యానివర్సరీ ఈరోజు అయిపోగానే నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ యానివర్సరీకి ఏం చేయాలి అని ఆలోచిస్తాం, అది మేము అన్నట్టు చెప్పారు. థ్యాంక్ఫుల్లీ మా ఆవిడ చూడలేదు గట్టి సరిపోయింది. చూసుంటేనా చూసావా వాళ్ళ న్యూస్ నేర్చుకో అని అంటది. మీరు కూడా చూపించొద్దు ఎవరికి, చూపిస్తే అందరూ నేర్చుకోమంటారు. రియల్గా అయితే అలా అవుతుందా? అవ్వదు. కానీ అలా మాట్లాడుకోవాలి. అయితే నాకు అన్ని గుర్తుంటే, నాకు బర్త్డే గుర్తుంటుంది, నాకు మ్యారేజ్ డే గుర్తుంటుంది, నాకు యానివర్సరీ గుర్తుంటుంది, అన్ని గుర్తుంటాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు అబ్బాయిలకి ఇలాంటి గుర్తుంచుకోవడం కూడా ఒక ఏదో పెద్ద విషయం అన్న ఫీల్ ఇచ్చేస్తున్నారు అందరూ. నాకు అన్ని గుర్తుంటాయి, ఇన్ఫ్యాక్ట్ మా ఆవిడ మర్చిపోద్ది కొన్ని, నేనే గుర్తు చేస్తూ ఉంటా. ఏంటో ఈరోజు వీకెండ్ అని, రేపు సండే అని, చికెన్ వండాలి, మటన్ వండాలి, ఇలాంటివన్నీ నేనే గుర్తు చేస్తా. మర్చిపోద్ది, అబ్బా మళ్ళీ ఎన్ని వండాలా అనుకుంటా ఉంటుంది. తప్పదు మరి, తినాలి కదా, ఇలాంటివన్నీ గుర్తు చేయాలి. ఇలా చాలా విషయాలు గుర్తు చేస్తాను నేను, మామూలుగా ఉండదు వాళ్ళతో. అయితే శ్రీముఖి గారు అంటారు మీకు ఇంకా చాలా కన్సర్న్స్ ఉన్నట్టున్నాయి, అంటే నన్నంతా బిచ్చింగ్ చేశారు కదా, బ్యాక్ బిచ్చింగ్ కన్సర్న్స్ ఉన్నాయంటే హరీష్ గారు బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నాం కానీ ముందేనా మాట్లాడతాను. నాకు హరీష్ గారు నచ్చేది ఇదే. ఏమంటారంటే నేను ఎక్కడైనా మాట్లాడతాను, మొహమాట లేదు, నేను మనిషి మొహం మీద మాట్లాడతానని చెప్పి హరీష్ గారు నన్ను నచ్చేది ఇది. కానీ నేను మీ అందరికి ఇక్కడ చిన్న క్లాస్ చెప్తాను చూడండి, క్లాస్ ప్లేక్ అంటే చిన్న మెసేజ్ ఇస్తాను, అంటే మధ్య మధ్యలో మెసేజ్ కూడా ఇస్తాను. మనం చాలామంది ఏమనుకుంటారంటే మొహం మీద ఏదైనా మనకు అనిపిస్తే అది మొహం మీద చెప్పేయటం చాలా గొప్ప విషయంలో ఫీల్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ అది రాంగ్. ఎవరైతే ఆ సమయానికి తగ్గట్టు, ఆ సందర్భానికి తగ్గట్టు, ఆ సిచ్యువేషన్ రిలేటెడ్గా ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్తారో వాళ్ళు కరెక్ట్. ఎందుకు చెప్తాను చూడండి, ఇప్పుడు నాకు అక్కడ నేను వెళ్ళా 9 పేర్స్ మీద నాకు కంప్లైంట్స్ ఉండొచ్చు, సరేనా? నేను అందరి మీద మొహం మీద చెప్తానని చెప్పి ఇంగో నువ్వు ఎట్ట వదిలేసి వెళ్ళిపోయి మీ ఆవిడ నా నచ్చలా, ఇంగో నీ పాస్వర్డ్ ఎట్టో తెలియదు నా నచ్చలా, మీరేం కప్పుల్స్ అయ్యా, ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా ఇలా కలిసి ఉంటాం అన్నది నాకు నచ్చలా, ఎట్లాంటి చెప్పాను అనుకోండి ఏమైందంటే డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇదే బిగ్ బాస్ అనుకో, హరీష్ అన్న అనిపించింది మొహం మీద, ఆనంద్ అన్న అనిపించింది మొహం మీద చెప్పేశాడు సూపర్ అని చెప్పి బయట నుంచి ఓట్లేస్తారు, అది కరెక్ట్. ఇదనుకో ఇక్కడ బయట నుంచి ఎవడు ఓట్లేడు, ఇక్కడ అన్ని లోపల ఉన్న అలయన్సెస్ని బట్టే మన షోలో మన సర్వైవల్ అన్నది కొనసాగిద్ది. ఈ షోలో నువ్వు సర్వైవ్ అవ్వాలనుకుంటున్నావు లేదా, ఎక్కువ వారాలు ఉండాలనుకుంటున్నావా లేదా కదా, ఉన్న వాళ్ళందరినీ కిరికేస్తే వాళ్ళందరూ మనకు ఎట్ట సపోర్ట్ చేస్తారు? షో ఏంటి, అలయన్సెస్ ఫామ్ చేసుకోవాలి షోలో, ఎందుకంటే లోపల ఓటింగ్ జరిగేది, నామినేషన్ జరిగేది, అంత ఎలిమినేషన్ జరిగేది అంతా లోపల డిపెండెన్సీ, ఆ జడ్జెస్, ఆ యాంకర్, ఆ పేర్స్ అంతే. బయట అంతా అసలు సంబంధమే లేదు. ఇప్పటికి ఆల్రెడీ 3 ఎలిమినేట్ అయిపోయారు కూడా.
మరి లోపల ఉన్న వాళ్ళందరినీ కిలికేసి నాకు అనిపించింది చెప్పేస్తా అంటే అది ఎట్టా రైట్ అవుతుంది? సో అది రాంగే కదా, ఆ పాయింట్ ఆఫ్ టైంకి అది రాంగే కదా. అది గుడ్ క్వాలిటీ అంటే క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటాయి. నేను చేసే పని సేమ్ పని 2 డిఫరెంట్ సిచ్యువేషన్లో చేశాను అనుకోండి, ఒకసారి అది చాలా మంచి పని అవుతుంది, ఒకసారి అది అలా చెడ్డ పని అవుతుంది. ఇప్పుడు ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టాను అనుకోండి, చాలా మంచి పని అవుతుంది. ఆకలి లేనోడికి అన్నం పెట్టాను అనుకోండి, ఆ అన్నం వాడు పడేస్తాడు, అది చెడ్డ పని అవుతుంది. నేను చేసిన పని సేమే, అన్నం పెట్టడం, కానీ ఇక్కడ చాలా మంచి పని అయింది, ఇక్కడ అన్నం వేస్ట్ అయింది, అంటే ఇక్కడ నేను చేసింది పాపమైంది. అది సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నేను మోనార్కి నేను నాణ్యం చేయలేడు అనుకుంటే అస్సామే ఇంకా అది. సో ఆయన చెప్పారు అనమాట ఏంటి అంటే, ఇలా చలేసింది, నేనైతే వెంటనే 3 పీస్ సూట్ వేసుకొచ్చాను, ఒకటి తీసి ఇచ్చేసాను, కానీ మిగతా 5 కపుల్స్ ఉన్నా కూడా అక్కడ ఇవ్వలేదు. సో నటరాజ్ మాస్టర్ గారి దగ్గర చాలా పెద్దది ఉంది, ఇన్ఫాక్ట్ నాదానికన్నా పైన వేసుకున్నది, ఆయన నీతు గారికి ఇవ్వలేదు అన్న పాయింట్ రైస్ చేశారు. రైస్ చేయగానే నీతు గారు ఆయన అడిగారండి, నాకు అది సరిపోదు. సో అది ప్రాబ్లం, అవన్నీ ఎట్లా చెప్పుకుంటారు, మళ్ళీ అది వేరేలా వెళ్తుంది కదా. సో సరిపోదు అని నేను వద్దన్నాను అనగానే నటరాజ్ మాస్టర్ అప్పటి నుంచి నేను వామ్ చేసి తనకి ఈజీగా జలుబు చేస్తాను చెప్పి నెత్తి మీద చేయి పెడుతున్నాను, అంటే వెయిట్ చేసి నెత్తి మీద చేయి పెడుతున్నాను, నెత్తి మీద పెడతాను అంటే హరీష్ గారు ఏమంటారు, ఇది చెప్పారు కదా, కన్విన్స్ అవ్వాలి కదా, కరెక్టే మన తప్పండి, సో నాకు అలా అనిపించిందండి, సారీ అండి అని ఏదో చెప్పుకోవాలి. ఆయన ఏమంటారు, ఆహా ఆ ప్లేస్లో నేను కనుకుంటే బేరు బాడీతోనే ఉంటా కానీ మొత్తం అన్ని వేసేస్తా ఇప్పేస్తా అని చెప్తున్నారు. వాళ్ళ ఇష్టం భయ్యా, అది వాళ్ళ ఇష్టం, మీరు మీ ఇష్ట ప్రకారం చేస్తారు, అది వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. ఆ డ్రెస్ ఆయనకి సరిపోదంటే ఆయన పైన ఉన్నదే సరిపోదంటే ఇంకేంది లోపల పని ఏం తీసిస్తే ఏం సరిపోద్ది ఆవిడికి, నాకు అర్థం కాల. పోనీ ఆయన ఏమైనా అని వెళ్ళిపోయారా, చేతులు కూడా రబ్ చేసి వామ్ చేస్తానని నేను చెప్తుంటే. నెక్స్ట్ ప్రియాంక మాట్లాడింది. ఇక్కడ ప్రియాంక ఏం చెప్పిందంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉంటుంది సరేనా, కానీ ఇక్కడ కపుల్ మధ్యలో ఏం కాన్వర్సేషన్ జరిగింది అన్నది మీకు తెలియదు, మీరు అక్కడ దూరంగా కూర్చున్నారు. ఐఎమ్ డామ్ షూర్ ఇక్కడ ఉన్న ప్రతి బాయ్స్ వాళ్ళ పార్ట్నర్స్ అడుగుంటారు, ఎప్పుడైనా పక్కన పార్ట్నర్ చెలేస్తుందంటే చెలేస్తుందా బుజ్జికన్నా, ఏం చేద్దాం కోటిద్దామా లేదంటే ఏదైనా చేద్దామా అని అందరూ అనుకుంటారు, కానీ చెలేస్తుందా చెల్లేదు గిల్లేదా అదేనా అని అంటారు, ఎప్పుడైనా అంటారు కదా. ఎందుకు అలా అనుకున్నా నాకు అర్థం కాదు. అయితే ఇక నటరాజ మాస్టర్ అంటేనే చాలా మంది ఏం చేస్తారంటే బయట ఏం చేయరు, కెమెరాలు ఆన్ అవ్వగానే చాలు ప్రతి ఒక్కడు ఏదో చేసేస్తాను చెప్పి బిల్డప్లు ఇస్తారు అని చెప్పి గట్టిగా హరీష్ గారికి వేసారు ఇక్కడ సెట్ అయ్యారు. సో కెమెరా సానంగానే మొదలెట్టేస్తారని చెప్పి, కానీ మేము అలా కాదు, ఏంటి ఆల్మోస్ట్ 10 మందికి చూపించాలని కదా, మాకు పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, మేము ఎప్పుడు ఇలాగే ప్రేమతోనే ఉంటాము, అంతేగాని ఎవరికో చూపించాలని చెప్పి మేము ఏదో చేయము అని చెప్పి ఇచ్చారు. కరెక్టే కదా, వాళ్ళిద్దరు పక్క కూర్చొని అతుక్కుని కూర్చోరు, వాళ్ళకి తెలుసు చలేస్తుంటే ఏం చేయాలి, ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఇవ్వాలా వద్దా, సరిపోద్దా లేదో, అది కంఫర్టా కాదా, మేబీ ఇప్పుడు నా వైపు నేను కూర్చోను, నేను ఇస్తానంటే మా వద్దురా బాబు చూసే వాళ్ళు అందరూ ఓవర్గా అనుకుంటారు అని అంటది. వీళ్ళు ఎవరు నో అలా చెప్పి నేను చెడ్డోని అవుతాను, అవును కదా, చెప్పకూడదు ఇలాంటివన్నీ. నెక్స్ట్ సంధ్య బిట్రూ అవకాశం డిసైడ్ అయ్యారు కదా, అది చూపించారనమాట, ఆ టాస్క్ అని చూపించారు, ఆ టైం లిమిట్ సిద్ధి అడిగింది ఇందా అని చెప్పారు కదా, అంతా జరిగింది. టాస్క్ మొత్తానికి వాళ్ళు ఫినిష్ చేశారు, టీవీలో చూసాం, పెద్ద టాస్క్ ఏం కాదు, ఏమీ లేదు, అందులో ప్రెషర్ లేదు, ఏమీ లేదు, ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ లేదు, జస్ట్ ఏదో వాళ్ళు చాలాసేపు అయింది అలా కూర్చున్నాం కదా, ఏదో బాడీకి ఎక్సర్సైజ్ అవ్వాలి, కొంచెం ఒంగోలు లాగండి అన్నట్టు, ఆ బ్రిక్స్ పెట్టడం బ్లాక్స్ పెట్టడం అనడం అన్నట్టు ఇచ్చారు చెప్తే, అక్కడ అంత మించి ఇష్యూ లేదు. నెక్స్ట్ వాళ్ళు కూడా మ్యాన్షన్లో గడిగి పెట్టారు, మీకు మిమ్మల్ని 9 నామినేట్ చేశారు కదా, వాళ్ళ కోసం ఏమైనా చెప్తారంటే ఏం లేదు, మమ్మల్ని అట్లా చేయబాకండి ఇంకోసారి, లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పి మమ్మల్ని ఇంకోసారి నామినేట్ వాడుకుంది సంధ్య, తెలివి కనిపించింది నాకు, ఇంకోసారి మాత్రం నామినేట్ చేయొద్దు అని. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఎవరైనా వీళ్ళ నామినేట్ చేసి వెళ్ళిపోయినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని శ్రీముఖి అడిగింది. ఫీల్ అవుతున్నాం అని చెప్తే సిద్ధు అక్కడే చెప్తాడు, నేనేం ఫీల్ అవ్వట్లేదు, నా బలే నచ్చింది, ఎందుకంటే అప్పుడు మమ్మల్ని నామినేట్ చేస్తే మేము కూడా వెళ్ళిపోవాలి కదా అన్నాడు. కరెక్టే కదా, ఈ రియాలిటీ కొంచెం దగ్గరగా ఉన్నాడు. వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకోసారి మాత్రం తెలుగు రాదు అది ఏం చెప్పి మాత్రం నామినేట్ చేయొద్దని సిచ్యువేషన్ వాడుకొని చెప్పింది, కానీ వీళ్ళు ఎండరు మామ అది అయ్యే చేస్తారు, బాగాలేదు మాకు అర్థం కావట్లేదు అని చెప్పి. అయితే ఇక్కడ ఇంక నుంచి శ్రీముఖి ఏం చేసిందంటే ఇక్కడ ఒక టిస్ట్ పెట్టింది అనమాట, బెడ్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి, రూమ్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి మీరు ఇంకా హాల్లో పడుకోవాలి, ఎందుకంటే మీరు లేట్ ఎంట్రీ కాబట్టి మీరు హాల్లో పడుకోవాలి అయ్యి అని చెప్పి, మళ్ళీ ఇంకో వాష్రూమ్ వాడుకోవాలంటే ఆన్లైన్లో రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళి వాడుకోండి అది అని చెప్పారు. అంతా బాగానే ఉంది, శ్రీముఖి కరెక్ట్గా చెప్పి నా హాల్లో పడుకుంటారు, కానీ అప్పుడు ఏం చెప్పిందండి శ్రీముఖి మళ్ళీ, కానీ మీరు టాస్క్ గెలిచారు కాబట్టి మీకు బంపర్ ఆఫర్. ఏంట్రా బంపర్ ఆఫర్ అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితోనైనా వాళ్ళ రూమ్తో మీరు స్వాప్ చేసుకోవచ్చు అని. ఇదంతా చెప్పే బదులు ముందు ఇది మీరు ఇలా గెలిచి వచ్చారు కాబట్టి మీరు రూమ్ స్వాప్ చేసేసుకోవచ్చు అని చెప్పడం అది లేదు, తెలియాలి కదా సిచ్యువేషన్ ఏంటి అన్నది. సరే స్వాప్ చేసుకోవాలి కదా, చిన్నులు గున్నులు ఇంతవరకు మీరు లైక్ కొట్టారు, అసలు సబ్స్క్రైబ్ చేశారా, కామెంట్ చేశారా, ఏదైనా ఏమి చేయొద్దు, నేను మాత్రం గొంతు చించుకుంటా. సరే మళ్ళీ అలా మధ్యలో అడగాలన్నమాట, లేదంటే మర్చిపోతూ ఉంటారు, ప్రేమ చూపిస్తూ ఉండాలి, కొంచెం దగ్గర గిల్లేసామండి బొగ్గలో. సరే ఏం చెప్తున్నా అది చెప్పింది అనమాట, ఆవిడ రూమ్ స్వాప్ చేసుకోవాలి అయ్యి అని చెప్తుంటే
దాని తర్వాత ఎవరితో చేసుకుంటారో మీ ఇష్టమే, మిమ్మల్ని నామినేట్ చేసిన వీళ్ళు ఉన్నారు. సో రివెంజా లగ్జరీయా అంటే రివెంజే, ఆ నలుగురు నుంచి చేసుకుంటామని. సో అందులో ఇద్దరు పేర్స్కి రూమ్స్ ఉన్నాయి, సపరేట్ రూమ్స్ ఉన్నాయి. ఇద్దరేమో ఈ కంబైన్డ్ రూమ్ డార్మిటరీ డామ్ రూమ్స్ ఏ ఉన్నాయి కదా, వాటిలో అందులోనే ఉన్నారు. సో ఎవరు రూమ్ చూస్ చేసుకున్నారు ఏంటన్నది శ్రీముఖి చోలో చెప్పించారు. శ్రీముఖి అన్నది శ్రీముఖి అనౌన్స్ చేస్తారు. అది అక్కడ అదేదో పెద్ద ట్విస్ట్ లాగా మనకు అక్కడ ఆపేశారు అనమాట. అది రేపు చూపిస్తారు, రేపు ఎపిసోడ్లో. అది సంగతి. టీవీలో గ్రాండ్ లాంచ్ చూసి 1 hour బ్రేక్ తీసుకుని కానీ ఎపిసోడ్ 2 వచ్చేసింది. అంటే ఈ క్రింజ్ మళ్ళీ క్రింజ్ అంటే చూడాలంటే అవ్వదు కదా, అందుకని జనాలు గ్యాప్ తీసుకుని ఆగుంటారు. ఇట్టాగే కనుక కొనసాగితే అయిపోయినట్టే. బట్ ఇట్స్ ఓకే, 1-2 days ఇంత ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉండటమే బెటర్. కొద్దిగా ఏమైనా బాగున్నా కూడా ఆ బాగుంది చూడొచ్చు అన్న ఫీల్ వస్తుంది. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కడ వీళ్ళు గొడవలు పడి ఏదైనా చేసుకొని విడిపోతారా ఈ షో వల్ల అన్న భయం ఒకటే నాకు ఉంది. దాని ఒకటే భయం వెంటాడుతూ ఉంది. ఏదైనా చిన్న గొడవ అవుతున్నా కూడా నాకు టెన్షన్ అవుతుంది, ఇంద్రబాబు వీళ్ళు ఏదైనా చేస్తారా అని చెప్పి. అది ఒకటి తీసేస్తే రెస్ట్ ఇక మనం ఏదైనా కామెడీ మామ ఇలా ఏదైనా కామెడీ చేసుకోవడానికి కొంచెం యూజ్ అవుతుంది అనమాట. అది సరే కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. సరే చలో ఎపిసోడ్ 2 ఇదనమాట. అంతా ఏదైనా థియరీ పార్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ టైం పెట్టింది. ఏదైనా టాస్క్ లాంటివి ఏదైనా జరిగేది వాళ్ళు బలంగా ఆడితే మనం తొందరగా చెప్పేసుకోవడం అవుతుంది. అంతే సంగతి. మళ్ళీ కలుసుకుందాం. అట్లీస్ట్ రేపైనా సరే కుదరలా, మా వాడికి ఇంకా బాగాలేదు. సో రేపైనా మార్నింగ్ 8కి అలా పెట్టడానికి ట్రై చేస్తా. రేపు నుంచి ఒక టైం పెట్టుకోవడానికి ట్రై చేస్తా. అంతే సంగతులు. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేవరెట్ పేరు ఎవరన్నది కామెంట్ చేయండి. చివరి వరకు చూస్తే ఒక కామెంట్ కూడా. చలో.